2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. జూలై మాస ఫలితాలు కనుక మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ మాసంలో ఒక్కొక్క రాశి వారు ఏ ఏ జాగ్రత్తలు పాటించాలి? ముందుగా గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే గ్రహ సంచారాన్ని బట్టి 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పనిసరిగా అమ్మా, జూలై మాసంలో మనం తీసుకుంటే కనుక గ్రహ సంచారములన్నీ కూడా డీటెయిల్గా చూద్దామండి. ముందుగా జూలై 17వ తారీఖున రవిగ్రహ సంచారము మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోందండి. అయితే జూలై 18వ తారీఖు వరకు బుధుడు వక్రగతిలో ఉండి కరెక్ట్గా 18న మిథున రాశిలో బుధుడు వక్రగతిని పూర్తి చేసుకుని స్ట్రైట్ ఫార్వర్డ్గా అంటే రుజు మార్గంలోకి ఎంటర్ అవుతారనమాట. జూలై మొత్తము కూడా కుజగ్రహ సంచారము వృషభ రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుందండి. జూలై 4వ తారీఖున శుక్రగ్రహ సంచారము సింహ రాశిలోకి ప్రవేశిస్తుందమ్మా. ఇది కాకుండా దీర్ఘ సంచారిత గ్రహాలైనటువంటి 4 కూడా కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. సో వీళ్ళందరూ కూడా యథాస్థానంలో అక్కడక్కడే ఉన్నారండి. సో దీని ఆధారంగా జూలై మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూనే రెమెడీస్ అనేటువంటివి ఆచరించాలో మనం డీటెయిల్గా చూద్దామమ్మా. గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు జూలై మాసాంతం? తప్పనిసరిగా అండి, మిథున రాశి వాళ్ళకి జూలై మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చమ్మా. 2వ స్థానంలో గురుగ్రహ సంచారం చాలా బాగుంది. 3వ స్థానంలో కేతుగ్రహ సంచారము, పైగా శుక్ర సంచారము కూడా 2, 3వ స్థానంలో చాలా బాగున్నాయండి. ఈ మాసంలో మార్కెటింగ్ ఫీల్డ్ లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, టూర్స్ అండ్ ట్రావెల్స్ విషయంలో పనిచేసే వాళ్ళు కానీ, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా ట్రావెలింగ్ చేయాలి, ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నాం, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి తిరగాలి అనుకుంటూ ఉన్నాం, ఎన్నో ట్రావెలింగ్ స్పెండింగ్లో ఉన్నాయి అనుకుంటూ ఉన్నా, విదేశీ యోగానికి సంబంధించిన విషయాల్లోనైనా తప్పనిసరిగా అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఏ విషయంలో అంటే విదేశీ యోగం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా బాగా అనుకూలంగా ఉంది. 12th లార్డ్ 3rd హౌస్లో ఉన్నారు కాబట్టి, 3వ స్థానంలో కేతు కూడా కాబట్టి. అయితే ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ మాసంలో కూడా కంటక శని యొక్క ప్రభావం మీ మీద ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది. గురువు యొక్క ఇంపాక్ట్ వల్ల ఆ ఇంటెన్సిటీ తగ్గినప్పటికీ కూడా కెరీర్లో కొద్దిపాటి ఒడిదుడుకులు, ఒత్తిడి లాంటివి చూస్తూనే డబ్బులు అనేటువంటివి లాస్ అయ్యే అవకాశాలు బలంగా కనబడతాయి. దీనికి ప్రధానమైన కారణాలు 2 అండి. ఒకటి 9వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము, 2వది 12వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారము. కుజుడు అనేటువంటి ఆయన ఎవరమ్మా? ముఖ్యంగా 6th లార్డ్ అండి, షష్టాధిపతి అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే డైలీ రొటీన్, వీళ్ళు ఏం చేస్తారు డైలీ రొటీన్ అనేటువంటి దాంట్లో ఈ నెల రోజుల్లో వీళ్ళ పని పెర్ఫార్మెన్స్ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనబడతాయి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కనబడతాయి. అది ఫ్రీక్వెంట్ ఫీవర్స్ కావచ్చు, చెవిపోట్లు కావచ్చు, బ్లడ్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇలా బాడీ హీట్ వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏదైనా కావచ్చండి. ఆ అనారోగ్య సమస్యలతో పాటుగానే కొద్దిపాటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, చిన్న చిన్న అప్పులు చేసేటువంటి అవకాశం కానీ, శత్రువులు పెరిగే అవకాశం కానీ, విపరీతమైనటువంటి ఖర్చులు పెరగడం కానీ ఎక్కువగా 12వ స్థానంలో కుజుడు వల్ల తప్పనిసరిగా కనబడతాయండి. 6th అండ్ 11th లార్డ్ కాబట్టి. అయితే ముఖ్యంగా మనం తీసుకుంటే ఈ మాసంలో 17వ తారీఖు వరకు రవి జన్మంలో సంచారం చేసి ఆ తర్వాత 2వ స్థానంలోకి ఎంటర్ అవుతారమ్మా. సో దీని మూలకంగా ఆవేశము, తొందరపాటుతనము, లేకపోతే కోపములో నిర్ణయాలు తీసుకోవడం లాంటివి కనబడుతూనే కొద్దిగా కంటి సమస్యలు కూడా కనపడే అవకాశాలు కనబడతాయి. ఇందాక మనం ఒకటి చెప్పుకున్నామండి, ఫ్రీక్వెంట్ ఫీవర్స్ అని చెప్పుకున్నాం. ఈ జన్మంలో రవి ఉన్నప్పుడు కూడా ఫ్రీక్వెంట్ ఫీవర్స్ కనబడుతూనే సరైన సమయానికి భోజనం చేయలేరండి. పొద్దునుంచి రాత్రి దాకా విపరీతమైన కష్టము, శ్రమ, పని, ఇది కష్టపడతారు. కానీ 6th లార్డ్ 12thలో ఉన్నారు. ఆ పని వల్ల ఉపయోగం ఉంటుందా? లేదు. పోనీ 100% ఎఫర్ట్ మీరు పెట్టగలరా? లేదు. ఒక 60 to 70 పెడతారు. ఎందుకంటే ఆ క్వాలిటీ సరిగ్గా లేదు కుజుడు వల్ల. జన్మల్లో ఉన్న రవి వల్ల ఆ పని వల్ల పోనీ ఉపయోగం ఉంటుందా అంటే ఉపయోగం ఉండదు. సో ఇది కనబడుతోంది. సో ఈ 17వ తారీఖు దాకా ఈ శ్రమ, శారీరక శ్రమ అనేటువంటిది చాలా ఎక్కువ అవుతుందండి. 17వ తారీఖు దాటిన తర్వాత ఇంకా సూపర్ టాప్ అలా ఏమీ కాదు, అక్కడ కూడా యావరేజ్గానే ఉంది. అక్కడ కూడా యావరేజ్గానే ఉంది. 2వ స్థానంలో ఉన్నటువంటి రవి ఏం చేస్తారు? సరే ఇంకా పని అవ్వట్లేదు, డబ్బులు పెట్టైనా పని చేయించుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. 2nd ఇండికేట్ సేవింగ్స్ కాబట్టి ఆ విధంగా కూడా కష్టపడినా అది పని పూర్తి అవ్వకపోవడం, డబ్బులు వృధాగా అయిపోతాయి. అదే 12thలో కుజుడు, 2ndలో రవి. సో మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో కొద్దిపాటి
ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. ఖర్చులు అంటే డబ్బులు మాత్రమే కాదమ్మా, శరీరము, శారీరక శ్రమ, మానసిక శ్రమ, టైము అన్ని కూడా ఖర్చులే. అన్ని ఖర్చు అవుతాయి అన్నమాట. సో ఈ మాసంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 3వ స్థానంలో శుక్ర సంచారం అనేటువంటిది అనుకూలంగా ఉంది. పంచమాధిపతి కదండి. సో దీని మూలకంగా మీరు ఏదైనా సంతాన ప్రయత్నాలు ఏదైనా చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఈ మాసంలో బాగుంటుంది. తర్వాత పిల్లలకి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలి అనుకుంటూ ఉన్నా, వాళ్ళకి సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించాలి అనుకుంటూ ఉన్నా, ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి మీరు శుభవార్త వినాలి అనుకుంటూ ఉన్నా, ఈ మాసంలో 4వ తారీఖు తర్వాత జూలై 4th తర్వాత నుంచి జూలై మాసం అంతా కూడా పిల్లలకి సంబంధించిన అంశంలో చాలా బాగుంది. రెండో అంశం ఏం చెప్పుకున్నామండి, విదేశీ యోగం. వెళ్ళాలి, ట్రావెలింగ్ చేయాలనుకుంటే గన్ షాట్ మీరు ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు అయితే కనబడతాయి. పిల్లలకి సంబంధించి కూడా కంప్లీట్గా పాజిటివ్గా ఉంది. అయితే ఇంకొక మాట ఏంటి అంటే 7th and 10th లార్డ్ అయిన గురుడు ఫేవరబుల్గా ఉన్నారు కాబట్టి ఒకవేళ వ్యాపారం పెట్టాలి అనుకుంటే, వివాహ ప్రయత్నాలు చేయాలనుకుంటే, వ్యాపారం పెట్టాలనుకుంటున్నామండి, కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, సో ఆల్రెడీ అధిక జ్యేష్ఠ మాసం వెళ్ళిపోయింది కాబట్టి మేము స్టార్ట్ చేయొచ్చా, ఆషాఢ మాసం వచ్చేలోపు మేము చేయొచ్చా, ఇలాంటి ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. సో ఈ మాసంలో డెఫినెట్గా ఆ కంపెనీస్ పెట్టడానికో, వ్యాపారం స్టార్ట్ చేయడానికో, లేదా వ్యాపారం ఆల్రెడీ ఉంటే దాన్ని గ్రో చేయడానికో, లాభాలు చూడడానికో తప్పనిసరిగా ఈ మాసం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. 2వ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల మీ మాటకి బలము పెరిగే అవకాశం కనబడుతుంది. కానీ 17వ తారీఖు దాటిన తర్వాత బాగా గమనిస్తే రవి కూడా అదే 2వ స్థానంలోకి వస్తారు. సో దానివల్ల అదే మాట వల్ల చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మాట పట్టింపులు లాంటివి సెకండ్ హాఫ్లో ఎక్కువగా చూస్తారు. అయితే బాగా గమనిస్తే 10th లార్డ్ కూడా గురుడేనండి. 10thలో ఎవరున్నారు, శని ఉన్నారు. ఈ గురువు యొక్క దృష్టి శని మీద పడుతోంది కాబట్టి శని యొక్క ఇంపాక్ట్ తగ్గుతోంది. అయినప్పటికీ కూడా కంటక శని యాక్టివ్లో ఉంటుంది కాబట్టి శనికి సంబంధించిన మినిమల్ పరిహారములు ఏమైనా ఉంటే చేసుకోండి. 8 శనివారాలు లేకపోతే ప్రతి శనివారం రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించడము ఇలాంటివి చేసుకోండి. తర్వాత ఇక్కడ గురువు అనేటువంటి ఆయన స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మీ కెరీర్ బిల్డ్ అవ్వడానికి చూస్తూ ఉన్నారు. చూడండి, చాలామంది జూన్ 2వ తారీఖు తర్వాత బాగుంటుంది అంటే ఆ జూన్ తర్వాత మాకు ఏది బాగాలేదండి, అందరూ బాగుంది. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్. జూన్ 2వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1 దాకా బాగుంది అంటే మీకు ఆగస్టులో రిజల్ట్ కనబడచ్చు, సెప్టెంబర్లో కనబడచ్చు, అకార్డింగ్ టు యువర్ పర్సనల్ చార్ట్. మీ పర్సనల్ చార్ట్లో కూడా ఆ ప్లానెట్స్ అన్నీ కూడా ఒకేసారి అలైన్ అయినప్పుడు, మీ ప్రయత్న బలం కూడా అలైన్ అయినప్పుడు, ఆ పరిస్థితులన్నీ కూడా మీకు కలిసి వచ్చినప్పుడు నవంబర్ మాసంలోపు ఖచ్చితంగా ఆ గుడ్ రిజల్ట్స్ అనేటువంటివి మీరు చూస్తారు. కానీ పేషెన్స్ అనేటువంటిది చాలా అవసరం మిథున రాశి వాళ్ళకి. ఎందుకంటే శని దోషం ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం ఉండి శని దోషం కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పేషెన్స్ అనేది చాలా అవసరం అండి. సో కెరీర్ పట్ల పేషెన్స్తో ఉండండి. డెఫినెట్గా గురుబలం ఉంది, బృహస్పతి మీకు తోడుగా ఉన్నారు. ఈ మాసంలోనో వచ్చే మాసంలోనో డెఫినెట్గా మీకు ఒక బిగ్ బ్యాంగ్ అనేటువంటిది గేమ్ చేంజింగ్ ఆస్పెక్ట్ లాగా మీ కెరీర్ మొత్తాన్ని టర్న్ చేయడానికి చూస్తూ ఉంటారు. బట్ మీ పర్సనల్ చార్ట్లో కూడా యోగం ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాసం వరకు మనం తీసుకుంటే పిల్లలకి సంబంధించి, ప్రయాణాలకు సంబంధించి, విదేశీ యోగానికి సంబంధించి చాలా ఫేవరబుల్గా ఉంది. వ్యాపార ప్రారంభానికి పునాది వేసే అవకాశాలు కనబడుతూనే, కెరీర్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు నిర్ణయం తీసుకునేటువంటివి కనబడుతూనే, ఎవరికైనా డబ్బులు ఇస్తే మోసపోతారు. ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి, ఆవేశం తగ్గించుకుని మాట్లాడుకోవాలి, మాట వల్ల గొడవలు రాకుండా చూసుకోండి, వృధా ఖర్చులు అవ్వకుండా చూసుకోండి, బంధుమిత్రులతో సరైన అనుబంధం ఉండేలా చూసుకోవాలి. కెరీర్ పట్ల ఇబ్బందులు రాకుండా రావి చెట్టు కింద దీపం వెలిగించడం కానీ, రాహు యొక్క దోషం పోవడానికి మంగళవారం నాడు తప్పనిసరిగా మధ్యాహ్నము రాహుకాలంలో దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం కానీ చేస్తూనే, రవి బలము అనేటువంటిది లేదు కాబట్టి ఆదివారం నాడు ఉదయము బెల్లము దానంగా ఇవ్వడం లాంటివి చేయడం వల్ల రవికి బలం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు కానీ, పనుల్లో ఆటంకాలు రావడం కానీ, చికాకులు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా రక్షింపబడతారు. ఓకే, సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే ఇది గోచార రీత్యా చెప్పిన జాతకం కాబట్టి జన్మ జాతక రీత్యా ఒకసారి ఉమాగారిని కలిసి ప్రత్యేకించి రాశివారు జాతకాన్ని చూపించుకొని దానికి తగ్గట్టు పరిహారాన్ని లేదంటే పూజని ఆచరించాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.